అమెరికా సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు శుక్రవారం నాడు గట్టి షాక్ ఇచ్చింది. తాను తీసుకుంటున్న నిర్ణయాలకు ఎదురు లేదని విర్రవీగుతున్న ట్రంప్కు తాము ఉన్నామని కోర్టు గుర్తు చేసింది. హద్దులు దాటొద్దని పరోక్షంగా హెచ్చరించింది. రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం నడుచుకోవాలని చురకలను అంటించింది. ఒంటెద్దు పోకడలకు సహించమని తేల్చి చెప్పింది. ఇష్టానుసారంగా ఇతర దేశాలపై టారిఫ్లు బాదడం భావ్యం కాదని హెచ్చరించింది. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని, పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు కాంగ్రెస్ అనుమతి పొందిన తర్వాతనే ముందుకు సాగాలని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. ఇప్పటి వరకు ట్రంప్ ఇటు ఇండియాతో పాటు ప్రపంచ దేశాలపై బాదిన టారిఫ్లు చెల్లుబాటు కావని తేల్చి చెప్పింది. అదనంగా వసూలు చేసిన డబ్బును తిరిగి ఆయా దేశాలకు ఇచ్చేయాలని ఆదేశించింది. కోర్టు తీర్పు ట్రంప్కు చెంపపెట్టు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న ట్రంప్ దిద్దుబాటు చర్యకు దిగారు. వెంటనే 10% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే కోర్టు తీర్పును తాను పట్టించుకోనని, తనకు ఇతర ఆప్షన్స్ ఉన్నాయంటూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నెత్తిన శుక్రవారం పిడుగుపడింది. కన్ను మిన్ను కాని రాకుండా ప్రపంచంలో ప్రతి దేశాన్ని టారిఫ్ పేరుతో బెదిరించి కాళ్ల బేరం రప్పించుకున్నాడు. తాను చెప్పిన విధంగా నడుచుకుంటే సరేనని, లేకపోతే టారిఫ్ బాధేస్తారని పూనకం వచ్చిన వాళ్ళ ప్రవర్తించారు. ట్రంప్ సెకండ్ టర్మ్ లో యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నారు. ఏదో ఒక పేరుతో దేశాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే ప్రపంచంలో ఏ ఒక్క దేశాన్ని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. ఒకవైపు ఇరాన్పై యుద్ధం చేస్తానంటాడు, మరోవైపు బోర్డ్ ఆఫ్ పీస్ అంటూ హడావిడి చేస్తున్న సమయంలో అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ నెత్తిన పిడుగు వేసింది. ఇప్పటి వరకు తీసుకున్న రాజ్యాంగేతర నిర్ణయాలు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. ఇతర దేశాలపై విధించిన టారిఫ్లు చట్ట వ్యతిరేకమని, ఇక అవి చెల్లుబాటు కావని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ తీర్పు పాఠంలో పేర్కొన్నారు. 9 మంది సభ్యుల ధర్మాసనంలో 6 జడ్జిలు అనుకూలంగా, 3 జడ్జిలు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. అయితే కోర్టు చెప్పేదేంటంటే 1977 చట్టాన్ని ఉల్లంఘించి ట్రంప్ టారిఫ్లు పెంచుకున్నారని అభిశంసించింది. తీర్పు తర్వాత ట్రంప్ ఆగ్రహంతో చిందులు వేశారు. తీర్పు అవమానకరమని ధ్వజమెత్తారు. అయితే సుప్రీంకోర్టు వెంటనే యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ను తక్షణమే రీఫండ్ ప్రాసెస్ మొదలుపెట్టాలని ఆదేశించింది. ట్రంప్ ఎంత మొత్తం అధికారికంగా బాదారో ఆ మొత్తం ఆయా దేశాలకు తిరిగి ఇచ్చేయాలని కోర్టు సిఐటిని ఆదేశించింది. ఇక కోర్టు ట్రంప్ను ఎందుకు తప్పు పట్టాల్సి వచ్చిందంటే, ప్రత్యేక పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్ లేదా ఐఈఈపీఏ అంటారు. దాన్ని వినియోగించుకునేందుకు ప్రెసిడెంట్కి అధికారం ఉంటుంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు కదా. ఇప్పుడు ఐఈఈపీఏ ఎందుకు అమలు చేశారు, చట్ట వ్యతిరేకంగా టారిఫ్లు ఎందుకు పెంచారని కోర్టు ట్రంప్ నిలదీస్తుంది. (1977) చట్టం ప్రకారం దేశాధ్యక్షుడు ప్రత్యేక పరిస్థితుల్లో నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో ఆస్తులు స్తంభింప చేయవచ్చు లేదా లావాదేవీలు బ్లాక్ చేయొచ్చు. కానీ అమెరికా ట్రేడ్ పాలసీ సమూలంగా మార్చేందుకు వీల్లేదు. ఎలాంటి టారిఫ్లు విధించేందుకు వీల్లేదు. మెజార్టీ న్యాయమూర్తులు ఐఈఈపీఏను దుర్వినియోగం చేశారని, వాస్తవానికి కాంగ్రెస్ అనుమతి తీసుకుని మాత్రమే టారిఫ్ పెంచుకునేందుకు ప్రెసిడెంట్కి అధికారం ఉంటుందని, ఏకపక్షంగా తనకు తాను నిర్ణయం తీసుకునేందుకు వీల్లేదని సుప్రీంకోర్టు జడ్జ్ రాబర్ట్స్ తీర్పు పాఠంలో రాశారు. ఇక సుప్రీంకోర్టు తీర్పు ఒక విధంగా చెప్పాలంటే యావత్ ప్రపంచం స్వాగతించింది. అమెరికాలో మేధావులు కూడా తీర్పు సరైందని సంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన మసాచుసెట్స్ యూనివర్సిటీ లెక్చరర్స్ ట్రంప్ వ్యవహార తీరును తప్పుపట్టారు. ట్రంప్ మొత్తం చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారని, చట్టాన్ని ఉల్లంఘించారని వారు మండిపడుతున్నారు. ఇక ట్రంప్ వాదన విషయానికొస్తే అత్యవసర చట్టం లేదా ఎమర్జెన్సీలా తనను టారిఫ్ పెంచుకునేందుకు అనుమతించిందని వాదిస్తున్నారు. ఐఈఈపీఏ ప్రకారం టారిఫ్ పెంచుకోవడం న్యాయమేనని, ఇప్పటి వరకు అమెరికాలో 6 నేషనల్ ఎమర్జెన్సీలు విధించారని గుర్తు చేశారు. ఎప్పుడైనా వాణిజ్య లోటు ఏర్పడితే అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తారని, అలాగే ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంటే ఎమర్జెన్సీ విధిస్తారని 1975 నుంచి ఇలానే కొనసాగిందంటున్నారు ట్రంప్. అదీ కాకుండా దేశంలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ వచ్చినప్పుడు, ఉదాహరణకు ఓపియాయిడ్, ఫెంటానిల్ లాంటి డ్రగ్స్ జార్జ్యం వెచ్చలవిడిగా పెరిగిపోతే అత్యవసర పరిస్థితి విధిస్తారని, ఇది రాజ్యాంగం ప్రెసిడెంట్కి ఇచ్చిన అధికారమని ట్రంప్ వాదిస్తున్నారు. ఇక టారిఫ్ల గురించి ప్రస్తావిస్తూ, ఏ దేశంలో అయితే ట్రేడ్ డిఫిసిట్ లేదా వాణిజ్య లోటు ఎక్కువగా ఉంటే ఆ దేశంపై ఎక్కువ సుంకం విధించారంటూ చెప్పుకొచ్చారు. దీనికి ఆయన ఉదాహరణ చెబుతూ మెక్సికో, కెనడా, చైనాలపై ఎక్కువ టారిఫ్లు విధించారని, దీనికి ఆయన చెబుతున్న కారణం ఆ దేశాల నుంచి అమెరికాలోకి పెద్ద ఎత్తున చట్ట వ్యతిరేకంగా ఫెంటానిల్ అక్రమ రవాణా అవుతోందని, అందుకే ఆ దేశాలపై టారిఫ్ పెంచాల్సి వచ్చిందని వివరణిచ్చుకున్నారు. ఇక ట్రంప్ ఇలా ఎడాపెడా సుంకాలు బాధేసి ఎంత మొత్తంలో వసూలు చేస్తారనే గణాంకాలు మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. డిసెంబర్ 14 వరకు ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం చూస్తే
సుమారు $130 బిలియన్ వరకు వసూలు చేసినట్టుగా అధికార గణాంకాలు బట్టి చూస్తే తెలుస్తుంది. ఇక అమెరికా ఆర్థికవేత్తల సమాచారం ప్రకారం ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం వద్ద ఉన్న $130 బిలియన్ రిఫండ్ చేయాలా వద్దా అనే విషయంపై మరోమారు కోర్టులో వాదోపవాదాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఇతర దేశాలకు చెందిన కంపెనీలకు డబ్బు అందుతుందా, ఎలా లెక్క కడతారు అనేది ఇంకా స్పష్టత లేదు. మరి కోర్టు తీర్పు వచ్చాక ట్రంప్ మరోమారు ఇతర దేశాలపై టారిఫ్ విధించేందుకు అవకాశం ఉందా అంటే ఆర్థిక నిపుణులు ఉందనే అంటున్నారు. గతంలో జరిగిన పరిణామాలు వారు ఉదహరిస్తున్నారు. ఇక ట్రంప్ ముందున్న మరో ఆప్షన్ ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్ 1962 సెక్షన్ 232ను అడ్డుపెట్టుకుని నేషనల్ సెక్యూరిటీ కారణం చెప్పి టారిఫ్లు విధించే అధికారం ఉంది. ట్రంప్ మొదటి టర్మ్లో స్టీల్తో పాటు అల్యూమినియం దిగుమతులపై టారిఫ్ పెంచిన విషయం గుర్తు చేస్తున్నారు. ఇక మరో ఆప్షన్ విషయానికి వస్తే ట్రేడ్ యాక్ట్ 1974 సెక్షన్ 301 ప్రకారం అమెరికా ప్రభుత్వం ఇతర దేశాలు అమెరికాతో అనైతిక వాణిజ్య లావాదేవీలకు పాల్పడితే ప్రెసిడెంట్ టారిఫ్స్ పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. దీనికి గతంలో చైనాతో పలుమార్లు వాణిజ్యపరమైన వివాదాలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. ఇక ఇతర ఆప్షన్స్ విషయానికి వస్తే యాంటీ డంపింగ్, కౌంటర్ ఎయిలింగ్ సొంకు విధించే వెసులుబాటు ఉంటుంది. ఇక కోర్టు తీర్పు వచ్చాక ట్రంప్ ఆవేశంతో ఊగిపోయారు. కోర్టు జడ్జిలను శాపనార్థాలు పెట్టారు. ప్రెసిడెంట్లకు అన్ని రకాల హక్కులు ఉన్నాయని, వాణిజ్యపరమైన హక్కులుంటాయని, కావాలనుకుంటే మొత్తం వాణిజ్యాన్ని ధ్వంసం చేయొచ్చు, కావాలనుకుంటే అమెరికాను ధ్వంసం చేసే హక్కుందని, తాను ఏది చేయాలనుకుంటే అది చేసుకోవచ్చని, ఇక కోర్టు చెప్పినట్టు నడుచుకుంటే తానొక్క $1 కూడా టారిఫ్ విధించలేనంటున్నారు ట్రంప్. కోర్టు తీర్పు హాస్యాస్పదంగా ఉందన్నారు. అయితే కోర్టు తీర్పు వచ్చిన వెంటనే దిద్దుబాటు దిగారు ట్రంప్. వెంటనే ప్రపంచంలో మారుమూల దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై 10% విధిస్తున్నట్టుగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకాలు చేశారు. తక్షణమే కొత్త టారిఫ్ రేట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. కోర్టు తీర్పు తనకు అసంతృప్తి కలిగించిందన్నారు. బెంచ్లో కొందరు జడ్జిలు మూర్ఖులున్నారని మండిపడ్డారు. ఇక అమెరికా సుప్రీంకోర్టు తీర్పు రాబోయే ప్రెసిడెంట్కు ఒక గుణపాఠమని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు చట్టం ప్రకారం పోతుంది. కళ్ళు మూసుకుని డొనాల్డ్ ట్రంప్ చేతికి బ్లాక్ చెక్ ఇవ్వలేదు కదా, ఆయన ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తామంటే కోర్టు చూస్తూ ఊరుకుంటుందా అని కోర్టు తీర్పును సమర్థించేవారు ఉన్నారు. మాజీ డిప్యూటీ అసోసియేట్ అటార్నీ జనరల్ బ్రూస్ పెయిన్ కూడా తాజా తీర్పుపై స్పందిస్తూ ఇక నుంచి ప్రెసిడెంట్లు రెడ్ లైన్ క్రాస్ చేయవద్దని కోర్టు ట్రంప్కు అక్షింతలు వేసిందని, రాబోయే ప్రెసిడెంట్లకు ఇది గుణపాఠమని హెచ్చరించారు. మొత్తానికి ట్రంప్ అతి ఉత్సాహం ఆయన కొంప ముంచింది. ముందు వెనుక చూసుకోకుండా టారిఫ్లు బాది ప్రస్తుతం సుప్రీంకోర్టుతో చీవాట్లు తిని యావత్ ప్రపంచం ముందు నవ్వుల పాలయ్యారు. ఇక మోదీతో పాటు ప్రపంచంలో పలు దేశాల ప్రెసిడెంట్లు లోపల సంతోషపడే ఉంటారు. తగిన శాస్తే జరిగిందని ఊపిరి పీల్చుకునుంటారు.